భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తొలి హారతి. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ వెంకటేశ్వర స్వామి వారి పీఠము. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అభయహస్తము. భగవాన్ వెంకటేశ్వర స్వామి వారి మూల స్వరూపం. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ వెంకటేశ్వర స్వామి వారి మూల స్వరూపం. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ వెంకటేశ్వర స్వామి వారి మరో పక్కన పీఠం మరో పక్కన మహాగణపతి. భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నమో దేవతా చక్రవర్తి. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి నమో దేవతా చక్రవర్తి. ఓం నారాయణ ఆదినారాయణ. పరమాత్మ స్వరూపుడు శ్రీ భగవాన్ వెంకటేశ్వర స్వామి వారు తన సేవకులకే కాకుండా భక్తులకే కాకుండా ఆర్తులకు, అనాథలకు, దీనాతులకు, అట్లాగే ఆశ్రితులకు అందరికీ తన యొక్క యజ్ఞఫలమును, ఇక్కడ యజ్ఞఫలం అంటే ఏంటంటే స్వామివారి యొక్క అభయరక్ష ముద్రలు, అవి అందరికీ ప్రసాదించారు. పరమాత్మ స్వరూపుడు శ్రీ భగవాన్ వెంకటేశ్వర స్వామి వారు ప్రసాదించిన మరి ఆ యజ్ఞఫలం తాలూకా అంటే అభయరక్ష ముద్రలు అవి తీసుకున్న ప్రజలు ఎంతో సంతోషకరంగా ఉన్నారు. ఎందుకు అంత సంతోషంగా ఉన్నారంటే అప్పటి వరకు కూడా వారిని పీడించుచున్న పరిష్కారం కానటువంటి ఎన్నో సమస్యల నుండి మరి సామరస్యంగా శ్రీ స్వామివారి యొక్క బొటనవేలు ముద్ర, అభయరక్ష ముద్రలు స్వామివారు అందరికీ ప్రసాదించడం జరిగింది. వారు అలాగే వాటిని తీసుకెళ్ళి వారి గృహంలో ప్రతిష్ఠింపజేసుకుని పూజించుకున్న వారు ఎంతోమంది ఉన్నారు. అందుకనే ఇక్కడ యజ్ఞఫలము అనగా భగవాన్ వెంకటేశ్వర స్వామి వారు తన యొక్క అభయరక్ష ముద్రలను అందరికీ, ఇక్కడ చూడండి, భక్తులకే కాకుండా సేవకులకే కాకుండా అట్లాగే దీనాతులకి, మరి రోగాతులకి, అనాథలకి, అశ్రితులకు అందరికీ సమానంగా ఇచ్చారు. ఇక్కడ సేవ చేసిన వాళ్ళకే కాదు, భక్తులకే కాదు, శిష్యులకే కాదు అనేది ఇక్కడ తారతమ్యం లేకుండా ఎవరికైనా సమదృష్టితో, సమన్యాయంతో అందరికీ భగవాన్ వెంకటేశ్వర స్వామి వారు తమ యొక్క యజ్ఞఫలము, ఇక్కడ యజ్ఞఫలం అనగా మరి స్వామివారి యొక్క అభయరక్షా ముద్రలు, ఆ ముద్రల్ని అందరికీ సమానంగా పంచారు. వాటిని దాచుకున్న కుటుంబాలు ఎంతో వృద్ధిలోకి వచ్చి ఉన్నాయి. అందుకని ప్రతి ఒక్కరిని కూడా స్వామివారి యొక్క తత్వంగా భావించాలి. మరి స్వామివారు అభయరక్షా ముద్రలు ఇచ్చి కుటుంబాలను ఎంతోమందిని రక్షించారు. అగ్నిహోత్రం ద్వారా, అట్లాగే అభయరక్షా ముద్రల ద్వారా, అన్నదానం ద్వారా, అట్లాగే వారి రక్ష దారం ద్వారా, అట్లాగే విభూతి ద్వారా, అట్లాగే ఓం నారాయణ ఆదినారాయణ నామం ద్వారా ఇట్లా ఎంతో మందిని రక్షించడం జరిగింది. కాబట్టి భగవాన్ శ్రీ వెంకటేశ్వర వారి యొక్క పరమాత్మ స్వరూపుడు అందరికీ న్యాయం చేయటానికి వచ్చిన అవతారంగా మనం భావించి భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఏకో నారాయణమూర్తిగా తెలిసి మనం అందరం ముందులకు సాగటం తప్ప మనం ఏం చేయటం లేదు. అట్లాగే ఎప్పటి నుంచో పీడిస్తున్నా, ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలు భగవాన్ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అభయరక్షా ముద్రలు వారి గడప దాటి వాళ్ళ ఇంట్లోకి ఎప్పుడైతే వెళ్ళినాయో వాళ్ళ సమస్యలు మెల్లమెల్లగా తీరటం జరిగింది. అంటే ఇక్కడ భగవాన్ వెంకటేశ్వర స్వామి బొటనవేలు, అభయాస్త్రము, ఈ స్వామివారు ఇవన్నీ వేరు కాదు, అన్నీ ఆయన స్వరూపమే, అన్నీ ఆయన తత్వమే. అది మనం తెలుసుకుంటే మన కుటుంబాలు, మన పిల్లలు అందరం బాగుంటాం. అందుకని ప్రతి ఒక్కళ్ళం కూడా భగవాన్ వెంకటేశ్వర స్వామి వారికి బొటనవేలు ముద్ర కానీ, అభయహస్త ముద్ర కానీ మీ దగ్గరుంటే ప్రతినిత్యము మరి సాంబ్రాణితో ధూపం వేసుకోండి. అట్లాగే ఒక
108 సార్లు ఓం నారాయణ చెప్పుకోండి. ఎంతో ఫలితాన్ని ఆ పరమాత్మ స్వరూపుడు మీకు పంచుతాడు. అట్లాగే మీ చేత అందరికీ పంచింపజేస్తాడు. అందుకని తెలుసుకోండి, ఇదే స్వామివారి యొక్క నిజతత్వం. అందరూ సమానం, అందరిలో నేను ఉండాలి అనే తత్వాన్ని స్వామివారు ప్రబోధించారు కాబట్టి మనందరం గ్రహించుకోవాలి. అందుకనే అక్కడ స్వామివారు యజ్ఞఫలము అన్నారు అభయరక్షాముద్రల్ని. అందుకని యజ్ఞఫలాన్ని అందరికీ పంచుతాం కదా. మనం ఏదైనా ఇంట్లో హోమం చేసుకున్నా ఏం చేసుకున్నా అందరికీ ఆ ఫలితం ఆ ఇంటి వారికి ఎక్కువ వస్తుంది, తర్వాత మిగతా వాళ్ళకి వస్తుంది కదా. అట్లా కాదు కదా. ఈ ఈ ఈ యజ్ఞం అనే ఫలాన్ని అందరికీ ఇవ్వాలని స్వామివారి కంకణం కట్టుకుని అందరికీ పంచారు. అందుకే పరమాత్మ స్వరూపుడు అందరివాడు, భగవాన్ వెంకయ్య స్వామి అందరివారు. అందుకని స్వామివారిని నమ్ముకుందాం, మన జీవితాన్ని స్వామికి అప్పచెబుదాం. ఓం నారాయణ ఆదినారాయణ. తెనాలి నుండి సంగంజాగలముడి గ్రామం 7 కిలోమీటర్లు, తెనాలి నుండి గుంటూరు వైపు వెళ్ళే మార్గంలో సంగంజాగలముడి గ్రామం ఉంది. ఆ గ్రామంలో భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి అభయ ఉపన్యాసంలో ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అట్లాగే భజనలు జరుగుతున్నాయి, సత్సంగం జరుగుతుంది, భగవాన్ వెంకయ్య స్వామి యొక్క అగ్నిగుండ ప్రదక్షిణ జరుగుతుంది. అట్లాగే సంకల్ప సత్సంగం జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఇది యొక్క భగవాన్ వెంకయ్య స్వామి యొక్క సంకల్పం మాత్రమే జరుగుతుంది. ఓం నారాయణ ఆదినారాయణ. మీ గంగాధర స్వామి.